ఎమ్మెల్సీ కవిత బెయిల్ కు సంబంధించి కాసేపట్లో ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు అందజేయబోతున్నారు. రాత్రి 7 గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న కవిత, కేటీఆర్, హరీష్ రావు రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం రానుంది. జైలు అధికారులకు సమాచారం అందిన వెంటనే మరో 2 గంటల పాటు కవిత విడుదల ప్రాసెస్ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5.5 నెలల తర్వాత కవిత బెయిల్పై విడుదల కానున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. కవిత తరపున ముహుల్ రోహిత్గి, ఈడీ, సిబిఐ తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాల్సిందేనని రోహిత్గి ఇవ్వొద్దంటూ రాజు పోటాపోటీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 166 రోజుల తర్వాత ఆమెకు ఊరట దక్కింది. కవితకు బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సిబిఐ తుది చార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. 10 లక్షల రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని, పాస్పోర్టు సరెండర్ చేయాలని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది.